వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్ఫిల్టర్ స్టోరీ బుక్. సో ఈరోజు స్టోరీ బుక్లో వచ్చేసి ఫ్రెండ్స్తో వైజాగ్కి వెళ్ళామన్నమాట. సో ఈ వైజాగ్ టూర్ అనేది మేము యాక్చువల్లీ 2022లో వెళ్ళామండి. కానీ ఫర్ ది ఫస్ట్ టైం నిన్న ఆ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో మీకు చిన్న చిన్న క్లిప్స్ కూడా కనిపించచ్చు. సో వైజాగ్కి ఎలా వెళ్ళాము అంటే మేము ట్రైన్ ఎక్కామన్నమాట. హైదరాబాద్లో నైట్ ట్రైన్ ఎక్కితే మేము వైజాగ్లో దిగాము అర్లీ మార్నింగ్. వైజాగ్లో దిగంగానే మాకు అక్కడి నుంచి ఒక డ్రైవర్ గైడ్ చేశారనమాట. ఫస్ట్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ మేము సింహాచలం టెంపుల్కి వెళ్ళామండి. సింహాచలం టెంపుల్ నుంచి మేము తెనేటి బీచ్ అనేది వెళ్ళిపోయామన్నమాట. చాలా బాగుంది తెనేటి బీచ్. ఎప్పుడైనా మీరు వైజాగ్కి వెళ్తే కంపల్సరీ వెళ్ళండి. ఒకసారి సౌండ్ కూడా వినండి, ఎంత మెస్మరైజింగ్గా ఉంటుంది. నా వెనకాల ఎంత పెద్ద షిప్ చూస్తున్నారు కదా, ఈ షిప్ వచ్చేసి బంగ్లాదేశ్ నుంచి వచ్చింది అంటారు. యాక్చువల్లీ బంగ్లాదేశ్ నుంచి కాదంటండి, అది చైనా నుంచి ఎక్కడి నుంచో కొట్టుకొని వచ్చి అక్కడ సెటిల్ అయిపోయిందన్నమాట షిప్. అక్కడ నుంచి మేము కొంతసేపు టైం స్పెండ్ చేసి భీమిలి బీచ్కి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ నుంచి కొంచెం కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మాకు కూడా తెలియదు, ఎందుకంటే మాకు డ్రైవర్ గారు చెప్పారు కదా. సో భీమిలి బీచ్కి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుందండి. అక్కడ మాత్రం చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశాము. ఆల్సో అంత క్రౌడ్ లేకుండే మేము వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు క్రౌడ్ మాత్రము. మేము ఇలా బోట్ ఎక్కేసామన్నమాట. వాళ్ళు బోట్ ఎక్కమన్నారు. సో చాలా బాగుంది. చాలా టైం స్పెండ్ చేసాం, మా మెమరీస్ గ్యాదర్ చేసుకున్నాం. సో ఇట్లా కాకపోతే ఏంటంటే ఎవరికైనా చెప్పేది ఏంటంటే లోతు దిగద్దు మనము. ఎందుకంటే నేను చాలా న్యూస్లో కానీ మనం వింటూ ఉంటాం కదా, నీళ్ళు అనేది తీసుకెళ్ళిపోతుంది మనల్ని అని. దీంట్లో భీమిలి బీచ్కి దిగిన తర్వాత అయితే మాకైతే అలాగే అనిపించింది, నీళ్ళు తీసుకెళ్ళిపోతుంది అని చెప్పి. చాలా మంచి టైం స్పెండ్ చేసాము. సో మళ్ళీ మేము వైజాగ్ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే 2 లంబాసింగికి ప్లాన్ చేసాము. అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సన్ రైజ్కి అని చెప్పి వెళ్ళాము. అస్సలు ఏమి ఫుల్ డిసప్పాయింటెడ్ అనమాట. సన్ రైజ్ కాలేదు, అసలు సన్నే రాలేదు, మొత్తం క్లౌడ్స్ ఉండే. సరే కదా అని చెప్పి 100 కిలోమీటర్స్ దూరంలో ఒక పార్క్కి వెళ్ళామన్నమాట. అక్కడ మేము వచ్చేసి ఒక స్పోర్ట్ చేసాము, జిప్ లైనింగ్ అని చెప్పి. రైట్ సైడ్లో ఉన్నది మా ఫ్రెండ్, లెఫ్ట్ సైడ్లో ఉన్నది నేనన్నమాట. ఇది కంపల్సరీ చేయాలండి, వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్. ఇట్స్ అ వెరీ గుడ్ స్పోర్ట్. అసలు చాలా ఎంజాయ్ చేయొచ్చు, అడ్వెంచరస్గా ఉంటుంది చాలా. ఆల్మోస్ట్ మీకు మంచి క్లౌడ్ కూడా కనిపిస్తుంది పైన. సో అక్కడ పార్క్ కూడా ఉంది, వెరీ గ్రీనరీ. మేము వెళ్ళినప్పుడు అయితే అస్సలు క్రౌడ్ లేకుండే, కానీ ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. సో పార్క్ కూడా యాక్చువల్లీ నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, ఎందుకంటే 2022లో కదా. సో నేనేం నోట్ చేసుకోలేదు, అసలు వీలాగ్స్ చేయాలి అనే ఆలోచన కూడా లేకపోతుండే. సో డే 3 వచ్చేసి మేము అరకుకి వెళ్ళిపోయామండి. అర్లీ మార్నింగ్ అరకుకి వెళ్ళిపోయాం అనమాట. వైజాగ్ నుంచి మనము నైటే వెళ్ళిపోయామన్నమాట. నైట్ ఇన్ ద సెన్స్ ఒక 4 o'clockకి అలా స్టార్ట్ అయిపోయాము. మంచి వ్యూ అయితే దొరికింది. అట్లీస్ట్ లంబాసింగి లాగా అయితే మాకు డిసప్పాయింట్ అస్సలు అవ్వలేదు. అక్కడ ఆల్మోస్ట్ మేము ఒక 3-4 hours అయితే స్పెండ్ చేసామన్నమాట. 3-4 hours కూడా కాదు, ఆల్మోస్ట్ 6 hours. అండ్ మేము అరకు నుంచి కొంచెం కిందికి వచ్చేసరికి ఇక్కడ ఒక మంచి డ్యాన్స్ జరుగుతుంది. డాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మేము కొంచెం టైం స్పెండ్ చేసాము అరకు దగ్గరే. మేము అక్కడ దాబాస్ ఉంటాయి కదా, సో దాబాస్కి వెళ్ళి తినేసామన్నమాట. టైం స్పెండ్ చేసి చాలా ఫొటోస్ వీడియోస్ అయితే పిచ్చగా తీసేసుకున్నాము. నైట్ వచ్చేసి మేము ఇంకా అరకులోనే ఇంకా వెజ్ మీల్స్ తినేసామన్నమాట. మీల్స్ అయితే చాలా బాగున్నాయి. సో డే 4 వచ్చేసి ఆల్మోస్ట్ మేము హైదరాబాద్కి రిటర్న్ అయిపోయే టైం అనమాట. ఒక 10 o'clockకి స్టార్ట్ అయిపోయాము. సో మీకు తెలుసు కదా, చాలా ఫేమస్ బొంగులో చికెన్. సో టేస్ట్ చేద్దామని చెప్పి బొంగులో చికెన్. ఇది బొంగులో చికెన్ వచ్చేసి మేము బొర్రా కేవ్స్ దగ్గర ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళామన్నమాట. బొంగులో చికెన్ అనేది
మేము యాక్చువల్లీ అంత ఎక్స్పెక్టెడ్ కాదు, చాలా చికెన్ మాత్రం చాలా గట్టిగా ఉంది, తినలేకపోయాము. మేబీ మేము వెళ్ళిన ప్లేస్ రాంగ్ ఏమో. మీకేమైనా సజెషన్స్ ఉంటే నాకు ప్లీజ్ కమెంట్స్ చేయండి. కంపల్సరీ మేము వైజాగ్ మళ్ళీ వెళ్తాము. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఆంధ్ర వాళ్ళు అయితే రియల్లీ వెరీ లక్కీ పీపుల్. సో బొంగులో చికెన్ తినేసిన తర్వాత మేము కాఫీ ప్లాంటేషన్కి వెళ్ళిపోయాం అనమాట. కాఫీ ప్లాంటేషన్ దగ్గరే మీకు ఇలాగా మ్యూజియంస్ ఉంటాయి అన్నమాట. సో అక్కడే ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా డ్యాన్స్ కూడా చేసాము, పిచ్చగా అరిచాము. అందరు మమ్మల్ని చూస్తున్నారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా మమ్మల్ని జాయిన్ అయ్యి మా ఎంజాయ్మెంట్ చూసి జాయిన్ అయ్యారనమాట. సో ఇది బొర్రా కేవ్స్ యాక్చువల్గా లాస్ట్ స్టెప్ వరకు వెళ్తే అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుందంటండి. సో అది స్వయంభూ. సో మేము అన్ఫార్చునేట్లీ మేము అంత దూరం వెళ్ళలేదు, కానీ ఎంత దూరం వరకు అయితే వెళ్ళామో చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.